నమస్తే బాబాయ్, ఏం పేరు నీ పేరు? యాదగిరి యాదగిరి. ఆ. ఏ ఊరు? ఇదే ఊరా? కాదు, మాది కృష్ణాపురం. సరే, ఇప్పుడు అంటే తొర్రూరు లోకలే కదా. లోకల్. మరి ఇక్కడ ఏంటి, మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మరి ఎన్ని మొత్తం 16? 16. 16లో మరి ఎవరు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 పోటీ పడుతున్నాయి. మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ 3 గెలుస్తా అంటారు. 4 3 కాంగ్రెస్, కడవే టీఆర్ఎస్. అంతే. టీఆర్ఎస్ కి ఎక్కువ అవకాశం ఉందా? ఎందుకు? కారణం ఏంటి? అదే వాళ్ళు చేసే పనులు చక్కగా లేవు కదా. ఎవరు చేసే పనులు? కాంగ్రెస్ ఏం పనులు చక్కగా చేయట్లేదు? రైతు బంధు రానేలా, మనకి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తాను, అది బంధు త్వరలో చెయ్యకి నీకు అడిస్తా ఇస్తానని ఇంతవరకు ఏం లేదా. ముసలి వాళ్ళకు 4000 అన్నాడు, నువ్వు ఇప్పుడు వచ్చే నెల ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఏది ఏం లేదు. ఎట్లా వస్తుంది రైతులకు? కొద్దిగా రైసు సన్న బియ్యం వస్తున్నాయి, ఈ అన్ని సగం నూకలే, అలా సగం నూకలే వస్తున్నాయి. నేను చూస్తాను కదా. రుణమాఫీ అవ్వలేదా? కాలే, ఎక్కడైనా కాలే. 2 లక్షలు కానీ మనం పెట్టింది, 2 లక్షలు అయిందని. 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? కరెంటు మాపి అవుతుంది. గ్యాస్ ఎక్కడ అవి వచ్చి మనమే కడుతుంది. అవి పడే అంటారు కానీ అవి పడలేదు, ఇంతవరకు అయితే లేదు. సో మరి ఇక్కడ 3 పార్టీల మధ్య పోటీ ఎవరెవరుకున్నారు? కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే ఉంటుంది. సో ఫైనల్ గా గెలిచేది టీఆర్ఎస్. ఎన్ని రావచ్చు? 16లో 10 వస్తాయి కావచ్చు. 10 వస్తాయి. అంత వ్యతిరేకత ఉంది ఇక్కడ. ఇక్కడ ఝాన్సీ రెడ్డి బాగా చేయట్లేదా? ఏమి లేదు, మట్టి పోసి చెప్పాను. ఇప్పుడు కానిస్టేబుల్ చాలా తిరగాల, ఏముందంటే ఇంక ఈ పని చేస్తున్నా, ఈ రోడ్డు చేస్తున్నా చెప్పలేదు. ఆ లీడర్లో చెప్పాలి ముందుగా, వాళ్ళు ఎమ్మడి తిరిగిన లీడర్లు చెప్తే సరిపోద్ది, చెప్పలేరు. మరి రేవంత్ రెడ్డి మంచిగా చేస్తుండు, ఆయన అప్పులు చేసిపోయిండు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అప్పు అంటే ఎవడని చేస్తాడు? అప్పు మనం చేస్తాం తల్లిదండ్రులకు ఉన్నప్పుడు. దానికి అప్పుకు దీనికి సంబంధం లేదు. వ్యవహారం చేసిన అప్పులకే మేము మిత్తులు కడుతున్నాం. మొహం పెట్టినాం. అప్పు చేసింది తండ్రి అప్పు చేస్తే కొడుకు కట్టుకోవద్దా? కట్టాల్సిందేనా? తండ్రి అప్పు చేస్తే కొడుకు కట్టాలా, కట్టద్దా? ఇప్పుడు మా తండ్రి అప్పు చేసిపోయిండు, నేను గుంటూరు మరి నేనే కదా చేసేది, నేనే కట్టాలి కదా. కష్టం చేసిన అప్పులకి రేవంత్ రెడ్డి బాధ్యుడు. మనంటే ఎవడు వీడు కోసం ఇంకోటి వచ్చినా వాడే బాధ్యుడు కదా, వీడు కాదు కదా. రేపు ఇంకోటి వచ్చినా వాడే బాధ్యుడు, దాంట్లో లెక్కే కదా. అయితే ఈ 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఏం పెద్దగా చేయట్లేదా? రమ్మని ఊళ్ళోకి వచ్చి లీడర్లు తిరగమని రాదు, ఇక్కడ మున్సిపాలిటీ కాదు, అసలు పల్లెటూళ్ళలో తిరగమను. వాళ్ళకి ముఖం ఉన్నదా? ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంత పల్లెటూరులేగా, అందుకోసం కదా లాస్ట్ ఏమని కొమ్మ ముంచే తెలియదు. లాస్ట్కు ఇప్పుడు అందరు తిరుగుతారు, లాస్ట్ నాడు ఏమనుకోవడానికి ముంచుతారు, అప్పుడు చేస్తారు. నీ లెక్క ప్రకారం బీఆర్ఎస్ పక్క. అన్న నమస్తే, ఏం పేరు? వెంకన్న, భూసాని వెంకన్న గారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం తొర్రూరు పట్టణంలో మేము సర్వేకి వచ్చాం. ఇక్కడ దాదాపు 16 కదా, 16 వార్డులకి మరి ఎవరు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. ఎవరైనా హోరాబోరిగా ఉంటుంది. అది ఏమున్నా కానీ వ్యక్తిని బట్టి ఓటేస్తారు. అది గెలిచినాక వాళ్ళ ఓటర్ని బట్టి వాళ్ళ గెలుపు ఓటమిలో వాళ్ళు తెలుసు. బయటికి ఓటర్ని బట్టి ఉంటుంది కానీ ఓటర్లు అనేది వాళ్ళ మనసులో ఉంటుంది, చెప్పలేం కదా. మన అంచనా ఎవరు చెప్పలేదు. మీరు తిరుగుతున్నారు కదా, మా వార్డు ఉంది, మా వాడే గెలుస్తారు అనుకుంటాం. వీళ్ళ వార్డు ఉంది, ఫస్ట్ వార్డు రమేష్ గారు, తక్కెళ్ళపల్లి రమేష్, తల్లపల్లి రమేష్ ప్లస్ భూసాని ఉప్పలే. ఎవరు గెలిచే అవకాశం? ఎవరిద్దరు బరాబర్గా ఉన్నారు అంతే. ఏం గెలిచినా సరే 5-10 ఓట్లతోటే గెలుస్తారు అంతే. అన్ని అనేది మనం అన్ని వార్డుల్లో మనం తిరగాం కదా, మన వార్డుకు తిరుగుతున్నాం కాబట్టి మనం చెప్పగలుగుతాం. అన్నిటికీ మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఓవరాల్ గా మీరేమనుకుంటున్నారు? ఓవరాల్ అంటే కొన్ని ఏరియాలో కాంగ్రెస్ వస్తుంది, కొన్ని ఏరియాలో టీఆర్ఎస్ వస్తుంది. బీజేపీ అనేది లెక్కలా తీసుకోవచ్చు. తొరలే ఎక్కువ ఏది రావచ్చు? ఎక్కువ ఏదనేది చెప్పలేము. అది అట్లా తప్పది, తప్పు. దేనికి అవకాశం ఉంది? ఏదైనా అధికార పార్టీకి అది అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్లస్ వాళ్ళు చైర్మన్ కావాలన్నా కానీ వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. ఎంపీదో మళ్ళీ ఎమ్మెల్సీదో వాళ్ళకి కలుతాయి కదా. సో మరి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీ పట్టణాన్ని దత్త తీసుకుంటా అని చెప్పారు.
మంచి తరుణం ఏమో. అందరు తీసుకుంటారు, ఏది ఒక్కరి పని చేసేది ఉండదు. ఉమ్. ఉమ్. వెనకడ కేసీఆర్ అని లేదా, ఇప్పుడు వీళ్ళు అట్లే అంటారు అంతే. సో పథకాలు ఏం రావట్లేదు అన్న? మొత్తానికి కొన్ని కొన్ని వచ్చినాయి, కొన్ని కొన్ని రాలే. రుణమాఫీ అయిందా మీకు? రుణమాఫీ అయింది. బోనస్ వస్తుంది? బోనస్ అంటే సెంటర్లో వ్యాసింగ్ ఇవ్వలేదు, వానాకాలం వచ్చినాయి. సో రుణమాఫీ ఇది మన ఇది రాలే, ఇది భరోసా, రైతు భరోసా. రైతు భరోసా రాలే, ఒకటేసారి ఒక్క టర్మే వచ్చింది అంతే. సన్న బియ్యం వస్తున్నాయి? సన్నబియ్యం వస్తుంది. కరెంటు? కరెంట్ ఫ్రీ, 200 యూనిట్లు. గ్యాస్? గ్యాస్ లేదు ఇంతవరకు. మహిళలకు అలాగే బస్ ఫ్రీ ఉన్నది. బస్ ఫ్రీ ఉంది. కొన్ని కొన్ని పథకాలు ఓకేనే, కొన్ని కొన్ని కాలే. సో మరి ఎలక్షన్ తర్వాత అవుతాయి అంటున్నారు, నమ్ముతారా? అది అబద్ధం వచ్చాడు. అయితే కావచ్చు, పోతే పోవచ్చు అంతే. సో అధికార పార్టీ వైపు కొంచెం మొగ్గు ఉంటుంది. గురుగారు నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు కుమార్, తురుపాటి కుమారం. కుమార్ గారు లోకలేనా? తూరూరు జంగాలం, బుడగ జంగాలం, బేడ బుడగ జంగాలం. తూరూరు పట్నం. సార్ మొత్తం ఇక్కడ 16 మున్సిపల్ కౌన్సిల్స్కి అంటే వార్డ్స్కి ఎలక్షన్ జరుగుతుంది. మరి ఏంటి సార్ మరి ఇక్కడ తొర్రూరులో మరి ఏ పార్టీకి అవకాశం ఉంది? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి మీరేమనుకుంటున్నారు, ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ గెలిచే అవకాశం అంటే మా అదే టీఆర్ఎస్ గెలిచే అవకాశం అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ మీద ప్రజలకి నమ్మకం లేకుండా అయిపోయింది. ఎన్నో వాయిదాలు పెట్టి ఎన్ని ఏం చేయలే కదా వాళ్ళు. దాని గురించి ప్రజలు ఈ టీఆర్ఎస్ మీద గెలిస్తే మళ్ళీ మనకి ఏదైనా పనులు మంచి చేస్తారని వాళ్ళ నమ్మకం ఉంది టీఆర్ఎస్ మీద. సో ఒకవైపు మరి అధికార పార్టీ ఇప్పుడు ఉంటేనే మన పనులు ఎక్కువ జరుగుతాయని కొంచెం చాలా మంది చాలా మాట్లాడారు. అనుకుంటారు కానీ ఇక తీసేస్తారు. ఇక కాంగ్రెస్ మీద నమ్మకం లేదంటారు కొంతమంది. మీకుందా ఇప్పుడు నమ్మకం? మాకు కూడా లేకుండా ఉంది నమ్మకం. సరే ఇంతేనండి సార్. సో మరి అది ఎన్ని గెలుచుకోవచ్చు? ఏ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది అనుకుంటారు? ఏమో ఇక మనం అంచనా వేయలేము కదా మనం. ఏమో చెప్పలేము ఇక గెలుతుంది కావచ్చు. టీఆర్ఎస్ గెలుతుందో లేకపోతే కాంగ్రెస్, ఈ రెండిట్లే ఉంది ఇక పార్టీ. మిగతా పార్టీ బీజేపీకి లేదు. ఈ బీజేపీ మిగతా పార్టీలు ఏమో ఇక ఈ నమ్మకం లేవు. రెండు పార్టీ రెండిట్లే ఉంది. ఇక ఏదైనా గెలవచ్చు. మరి టీఆర్ఎస్ అని గెలవచ్చు, లేకపోతే కాంగ్రెస్ అని గెలవచ్చు. అంటే మెజార్టీతో గెలిచే టీఆర్ఎస్తో వస్తుందని అనిపిస్తుంది, అవకాశం అనిపిస్తుంది. ఓకే.